ఈ కార్తీక పౌర్ణమి నుండి ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి కార్తీక మాసంలో జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ధనస్సు రాశి స్త్రీ పురుషులకు ఈ పౌర్ణమి తర్వాతి నుండి వృత్తి ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. ఆశించిన గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. లాభస్థానంలో శనీశ్వరుడు సంచారం కారణంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా కాలక్షేపం చేస్తారు. మిత్రుల సాయంతో ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. విద్యార్థులు భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి. కళారంగం వారి ఆశలు కాస్త నిరాశపరుస్తాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో తోటివారి సహాయ సహకారాలు అందిస్తారు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్థిర చిరాస్తులు క్రయ విక్రయాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు కష్టాన్ని చిత్తశుద్ధిని అధికారులు గుర్తిస్తారు. మీ ఆశయానికి అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. జీవితాశయం నెరవేరే సమయం. ఆప్తులు అందించిన సలహాలు ఉపయుక్తంగా ఉంటాయి. ఏ వ్యవహారమైనా అవలీలగా పూర్తి చేస్తారు. నేర్పుతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అవసరాలు తీరుతాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు వింటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో సమకూరుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గవచ్చు. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. మాసం మొదటి వారంలో వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాలు లాభాలు పండిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు ముందుకు సాగక కొంత నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి కాస్త ఊరటనిస్తుంది. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. కష్టపడ్డ ఫలితం అంతగా కనిపించదు. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో నిదానం పాటించండి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు వస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి ఒడిదొడుకులు తొలగిపోతాయి. బ్యాంకుల నుండి పెద్ద మొత్తం ధనం డ్రా చేసే విషయంలో మరొకరి సాయం తీసుకోవడం క్షేమదాయకం. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారాలకు లాభదాయకం. ఎంతో కొంత పొదుపు చేద్దామన్న మీ యత్నం ఫలించక నిరుత్సాహం చెందుతారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. మంచి సమయం ఉంటుంది. కెరీర్ వారిగా మీరు మీ సహోద్యోగులు, ఉన్నత అధికారుల నుండి మెరుగైన అభివృద్ధి మద్దతును చూస్తారు. మీకు తక్కువ పనిభారం మంచి మద్దతు ఉంటుంది. ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశించిన ఫలితాలు లభిస్తాయి. రెండవ వారంలో ఆర్థికంగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీకు మంచి ఆదాయం, ప్రతి పనిలో విజయం ఉంటుంది. రుణం లేదా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అది లభిస్తుంది. మీరు ఇల్లు లేదా వాహనం కూడా కొనుగోలు చేయవచ్చు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ సూచించబడలేదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు, కానీ తర్వాత మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. కుటుంబపరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. వారు ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. మీరు మీ పిల్లలు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. మీ జీవిత భాగస్వామి కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ పొందవచ్చు. వ్యాపారులకు చాలా మంచి సమయం ఉంటుంది.
వారు తమ వ్యాపారంలో వృద్ధిని చూడవచ్చు. వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ఒప్పందాలపై సంతకం చేయడానికి ఇది మంచి సమయం కాదు. కనీసం ఏదైనా కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాలపై సంతకం చేయడానికి కాస్త వేచి ఉండడం మంచిది. విద్యార్థులకు విజయవంతంగా ఉంటుంది. వారు తమ పరీక్షల్లో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వారికి వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. పొదుపు పథకాలలో ధనాన్ని పెట్టుబడిగా పెడతారు. పుత్ర సంతానం కన్నా ఆడపిల్లల మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటారు. వాళ్లకు జీవితంలో ఏ కష్టం రాకుండా ధనబలం అనే గోడను వాళ్ళ చుట్టూ కట్టాలని అనుకుంటారు. ఇందుకోసం నిర్విరామంగా కృషి చేస్తారు. కళా సాంస్కృతిక రంగాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. మీ టాలెంట్ పట్ల నమ్మకం ఉన్న స్నేహితులు నచ్చజెప్పి మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేస్తారు. 3వ వారంలో సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏ రంగానికి చెందిన వారికైనా అదృష్టం పట్టే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాట పట్టే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. పిల్లల చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. శ్రమ కూర్చి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆశించిన విధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగుతాయి. విద్యార్థులకు ఫలితాలు కొంత ఊరటనిస్తాయి. కొన్ని సమస్యలు నేర్పు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు, ఉద్యోగాలలో పనిభారం కాస్త పెరిగే సూచనలు. రాజకీయ వర్గాలకు ఊహించని అవకాశాలు వస్తాయి. హోటల్, బేకరీ, తినుబండారాల వ్యాపారాలకు పురోగభివృద్ధి కానవస్తుంది. ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకండి. దంపతుల మధ్య ప్రేమానురాగాలు మరింత బలపడతాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. ఇతరులను తక్కువగా అంచనా వేసి భంగపాటుకు గురవుతారు. మీ సామర్థ్యం మీడియా పరంగా ప్రశంసించబడుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. దొడ్డిదారిలో ఉద్యోగాలు సంపాదించుకునే మార్గాలు స్వస్తి చెప్పండి. అవి ఎండమావులను గ్రహించండి. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మీ మనస్తత్వాన్ని మార్చుకోలేరు. సనాతన సాంప్రదాయాల మీద మీకున్న నమ్మకం అంత బలీయమైంది. స్వల్ప విషయం కారణంగా ఓ ముఖ్య రాజకీయ నాయకుడిని దూరం చేసుకుంటారు. ప్రాణం కన్నా ఆత్మగౌరవం ముఖ్యమని భావిస్తారు. చివరి వారంలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఇంటా బయట మీకు ఎదురుండదు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. ఆస్తుల వ్యవహారాలు కాస్త పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కే ఛాన్స్. ఉద్యోగాలలో కొత్త విధులు చేపడతారు. రాజకీయ వర్గాల కృషి ఫలించే సమయం. ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా వెలితిగా ఉంటుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆశించిన స్పందన ఉండదు. నిరుద్యోగులకు ఆశాజనకం. దూర ప్రయాణాల్లో మెలకువ అవసరం. స్త్రీల ప్రతిభా పాటవాలకు గుర్తింపు, తగిన అవకాశాలు లభిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. భూమి సంబంధమైన వ్యవహారాలు, కొనుగోళ్లు, అమ్మకాలు రాణిస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. సరైన సమయానికి ధనము చేతికందుతుంది. రాగల బాకీలు వసూలవుతాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇంట శుక్రుని వల్ల భార్యతో అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు వచ్చి వెంటనే సమసిపోతాయి. ఓర్పు, సహనంతో ఉండాలి. కోర్టు వ్యవహారములు అనుకూలిస్తాయి. ఏలినాటి శని పూర్తవుతుంది. కొన్ని పనులు వేగంగా పూర్తయి ఆనందంగా ఉంటారు. కొత్త వ్యవహారాలపై దృష్టి ఉంచవద్దు. పనులు అనుకూలంగా సాగుతాయి. ప్రతి పని స్వబుద్ధితో సానుకూలం చేసుకుంటారు. పెద్దల ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది. కొత్త ప్రయోగాలు చేయవద్దని సూచన. కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్య, పుణ్యకార్యాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు.
కొత్తగా ఈ మాసంలో ప్రశాంతంగా సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఉద్యోగార్థుల యత్నాలు కొంత నెమ్మదిస్తాయి. రావాల్సిన డబ్బులు సమకూరి అవసరాలు తీరుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరణ యత్నాలకు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురుస్తాయి. పారిశ్రామికవేత్తలకు గతం కంటే ఉత్సాహవంతంగా ఉంటుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ట్రాన్స్పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో తోటివారి సహాయ సహకారాలు అందిస్తారు. పట్టుదలతో శ్రమిస్తే అసాధ్యం అనుకున్న పనులు పూర్తి కాగలవు. శుభ ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, ఆరావళి కుంకుమ, శ్రీ లక్ష్మీ చందనంతో మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఆవుని పూజించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటికి వచ్చే ఆవులను సేవించడం వల్ల లక్ష్మీదేవి వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా శుక్రవారం నాడు ఆవులకు పచ్చగడ్డి ఆహారంగా తినిపిస్తే మంచిదని నమ్ముతారు. ఇలా కాకుండా శుక్రవారం రోజు మీ ఆహారం తీసుకునే ముందు నెయ్యి, బెల్లాన్ని కలిపిన ఆహారాన్ని ఆవుకి తినిపించండి. ఇలా చేయడం ద్వారా మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.